మునుగపాక మండలంలో అనకాపల్లి నుంచి అచ్యుతాపురం రోడ్డు నిర్వాసితులు అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. అనకాపల్లి జిల్లా మునుగపాకలో నిర్వాసితుల సమస్యలపై అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనకాపల్లి నుంచి అచ్యుతాపురం రోడ్డు నిర్వాసితులకు నష్టపరిహారం కింద టీడీఆర్లు వద్దని చెక్కులు ఇవ్వాలని కోరారు. తాము రోడ్డు విస్తరణకు వ్యతిరేకం కాదని, అయితే నష్టపరిహారం కింద టీడీఆర్లు కాకుండా చెక్కు రూపంలో కానీ లేదా అకౌంట్లో జమ చేయడం కానీ చేయాలని నిర్వాసితులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ గతంలో గ్రామ సభలు ఏర్పాటు చేసి నేరుగా రైతుల అకౌంట్లలోకి నగదు జమ చేస్తామన్నారని, అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నగదు జమ చేయకుండా టీడీఆర్ బాండ్లు ఇస్తామని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. నిర్వాసితులు దీనిని అంగీకరించడం లేదని, ప్రభుత్వం ఈ అంశంపై మళ్లీ ఆలోచించాలని కోరారు. టీడీఆర్ బాండ్లు కాకుండా రైతుల అకౌంట్లలోకి నేరుగా నగదు జమ అయ్యేలాగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు ఇచ్చినటువంటి ఏదో సంపద సృష్టించినప్పుడు టీడీఆర్ అంటే బాండ్లు సృష్టించారు. ఈ బాండ్లు ఎందుకు పనికొస్తాయి? ఎందుకు పనికిరాని ఈ బాండ్లు పట్టి టీడీఆర్ బాండ్లు పట్టుకొని ఈ రకంగా మాట్లాడి ఈ రకంగా భయభ్రాంతులు గురి చేయడం అనేది 100% తప్పు. దీన్ని పూర్తిగా అవసరమైతే మేము నిరాహార దీక్ష చేసి మా న్యాయాన్ని దీన్ని మేము కష్టమించుకుంటాం. మాకు కావాల్సిన న్యాయాన్ని మేము దక్కించుకుంటాం. కానీ దీనికి ఎటువంటి నీ బెదిరింపులకి నీ అరుపులకి ఇదేదో స్వామి చెప్పినట్టు పెద్ద క్యాకులేసేసి అరుపులు అనిపిస్తే ఇక్కడ భయపడేటువంటి వ్యక్తులు ఎవరు లేరు. అందరూ కూడా మీకంటే ఇదిగా ఉన్నారు. సాఫ్ట్గా చేసుకుందాం అన్నప్పుడు సాఫ్ట్గా చేసుకుందామని ఇన్నాళ్ళు బట్టి అదేదైతే నడిపారో ఆ నడిపేటువంటి కార్యక్రమానికి పూర్తిగా మేము భరోసా ఇచ్చి మేము ఆమోదం తెలిపాం. దానికి అందుకే అగ్రిమెంట్ రాసి ఆ రోజున మేము అందరూ కూడా మేము సంతకాలు పెట్టి బిల్డింగ్ ఇచ్చాం. రోడ్ ఎక్స్టెన్షన్ బిల్డింగ్ ఇచ్చాం. మేము అందరూ కూడా ఆ రోజున మా దగ్గర నుంచి మీ అందరూ కూడా అకౌంటింగ్ తీసుకున్నారు, డబ్బులు వేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఈ సంపద చూసుకున్నారేమో ఈ బాండ్లు తెచ్చి తెల్లకైతే మా ముఖం పడేస్తే మేమేమో ఎర్రపప్పులాగా మీకు ఇచ్చేయాలా? నిన్న మాట అన్నావు. నువ్వే కాదు, మేము కూడా ఎర్రపప్పులు ఏం కాదు. మేము కూడా అన్నిటికీ ఇప్పుడు తెగించే ఉన్నాం. కాబట్టి మీరు ఎట్టి పద్ధతులు కూడా టీడీఆర్ బాండ్లకు ఒప్పుకునే ప్రసక్తే లేదు. అందుచేతనండి మనందరం కూడా అలాగనే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ ఐకమత్యం కొంతవరకు కొనసాగాలి. లీడర్ ఎప్పుడు కూడా ముందుకెళ్ళాలంటే వెనకాల మనందరి బలం ఉంటేనే మన నాయకత్వం, మన ముందున్న నాయకత్వం కూడా మనల్ని ముందు నడిపించడానికి అవకాశం. సమావేశాలు చాలా ఎక్కువ జరుగుతాయి. ప్రతి సమావేశానికి కూడా ఇది నా బాధ్యత.